అంటే దాని అర్థమేంటి? ఆ రెండు ఆర్మీస్, పాండవులు కౌరవులు కూడా మన లోపలే ఉన్నారన్నమాట. మనలో ఉండే మంచి లక్షణాలు అంటే ధర్మం, వివేకం, నిస్వార్థం ఇవన్నీ పాండవుల సైన్యం. అలాగే మనలో ఉండే చెడు లక్షణాలు అంటే అధర్మం, అహంకారం, కోరికలు, స్వార్థం ఇవన్నీ కౌరవుల సైన్యం. మనలో ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రెండు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి కథ. దీన్ని మన మోడర్న్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? మనందరి జీవితాలకి దీనికి సంబంధమేంటి? ఇప్పుడు చూద్దాం. మన శరీరాన్ని, మన జీవితాన్ని ఒక పొలంలా ఊహించుకోండి. మనం చేసే పనులు, మన ఆలోచనలు అవే మనం నాటే విత్తనాలు. మనం దయ, ప్రేమ, నిజాయితీ లాంటి విత్తనాలు నాటితే మన జీవితంలో శాంతి, ఆనందం అనే పంట పండుతుంది. అదే కోపం, అసూయ, స్వార్థం లాంటి విత్తనాలు నాటామనుకోండి, అప్పుడు బాధ, అశాంతి అనే పంటే మనకు దొరుకుతుంది.